వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో అంటే మీరు ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారని ప్రజలు కూడా సైతం చెప్తున్నారు. ఎందుకు మీ మీద బురద జల్లే కార్యక్రమాలు మొదలయ్యాయి? ఇది తెలియదండి. అంటే ఒకటి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందు కూడా నాకు తెలుసు, రాజకీయ ప్రత్యర్థులు లేకుండా రాజకీయం అనేది లేదు నాకు తెలిసి. మొన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత చాలామంది రీచ్ అవుట్ అయ్యారు. నన్ను చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలి సార్, మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళలో నాకు బాగా గుండెకి దగ్గరగా వచ్చింది ఒక ఫీడ్బ్యాక్ ఒకటి ఇచ్చారు. ఒక యూత్ ఒక అతను మెసేజ్ పంపించాడు. సార్, రాజకీయాలకి మీరు వచ్చినందువల్ల రాజకీయాల వల్ల మీకు వచ్చిన గౌరవం ఏమి లేదు సార్, గౌరవం ఏం పెరగలేదా, రాజకీయాలకి మీకు గౌరవం తెచ్చారు అనే ఒక కామెంట్ ఇచ్చారు నాకు. సో అటువంటి అభిమానులు, ఆ రకంగా ఆలోచించే పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి నాకు తెలుసు, ఒక జలస్ అవ్వచ్చు, మీరు అడిగిన దానికి ఒక జలస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళది అనుకున్నది ముందుకెళ్ళట్లేదు అవ్వచ్చు, రకరకాల రీజన్లు ఉండొచ్చు. దానికోసం అని చెప్పి నేను కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అందరూ వర్క్ చేస్తుంటారు, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నేను ఎవరిని ఒక మాట కూడా లేదు, ఈరోజు కూడా ఎవరిని ఒక మాట కూడా లేదు. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, 18 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కంప్లీట్గా లైన్ దాటేస్తున్నారు. ఒక లైన్ దాటేసి విచక్షణారహితంగా మరీ ఒక కుటుంబాన్ని నాశనం చేసే కార్యక్రమానికి వచ్చేసారు. ఒక మహిళా కుటుంబాన్ని కూడా వీళ్ళు మీ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది దీంట్లో. మీ ప్రతిపక్షంతో కలిసిపోయి మీరు ఒక మహిళా కుటుంబాన్ని కూడా రాజకీయానికి వాడుకొని రాజకీయ ప్రత్యర్థుల మీదకి వస్తున్నారంటే ఇంకా ఎక్కడికి పోతున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా అది సో దానికి నేను కానీ సరిగా స్పందించకపోతే, నా పని నేను చేయకపోతే వీళ్ళు నన్ను ఎక్కి తొక్కుతానే ఉంటారు. ఇంకా తొక్కుడు కార్యక్రమాలు ఏముండవు. వాళ్ళు దొక్కితే మనం దొక్కించుకునే కార్యక్రమాలు ఏముండవు. ఇంకా తెలుస్తుంది ఫ్యూచర్లో ఏముంటుంది. ఒక్కడికి దోల తీరుస్తాను, మొహమాటమే లేదు నాకు. ఇంకా పెద్ద లేదు చిన్న లేదు. ఇన్ని రోజులు పెద్ద అని చెప్పి ఏదో కాముగా ఉన్నాను నేను. ఇంకా పెద్ద లేదు చిన్న లేదు, అటో ఇటో తెలుసుకుందాం. నీకు దమ్ముంటే, ఆ పెద్ద ఆయన చెప్తాను, ఆ పెద్ద మనిషికి, నీకు దమ్ముంటే 2029లో నువ్వు టికెట్ సంపాదించుకో. 2029లో నువ్వు టికెట్ సంపాదించుకొని గెలువు. నువ్వు ఎవడు కాదనండి నిన్ను. నేను 2024లో నేను ఎమ్మెల్యే, 2024 నుంచి 29 దాకా నేను ఎమ్మెల్యే. నీ కెలుకుడు ఎందుకు కెలుకుతున్నావు నువ్వు? ఎందుకు కెలకాల్సిన అవసరం ఏంది? నువ్వు ఎమ్మెల్యే ఏమో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సిగ్గులే? తెలుగుదేశం పార్టీలోనే ఉంటా ఆ పెద్ద మనిషి, అతనితో పాటు 4-5 సిగ్గులే మీకు అసలు? తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెడతా, ప్రతి పనికి పాలన పని రోజు డబ్బు ఖర్చు పెడతా, నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి డబ్బు ఖర్చు పెడతా, మహిళల జీవితాలు కూడా నాశనం చేయడానికి తయారయ్యావంటే నీకు ఇంక ఎక్కడ పోతున్నావు నువ్వు? చదువుకుంటే వస్తుంది జ్ఞానం, చదువులేదు కదా, ఏడ నుంచి వస్తుంది జ్ఞానం? అంటే ఈ విషయం నారా లోకేష్ అంటే అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకుని పోయారా? డెఫినెట్గా తీసుకెళ్తాను. తెలుసు అధిష్టానం దృష్టిలో కూడా. ఒకటి, గౌరవ జాతీయ అధ్యక్షులు నాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం అండి. వారికి ఉదయగిరి నియోజకవర్గం ఒకటే కాదు కదా, తెలుగుదేశం పార్టీలో 1,000,000 ప్రాబ్లమ్స్ ఉదయం లేసి. వారు ముఖ్యమంత్రి అయ్యాక వారికి కనీసం ఒక నిమిషం టైం లేని పరిస్థితి. వాళ్ళ అహర్నెస్లో చాకరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చాకరీ చేస్తున్నారు, లోకేష్ బాబు గారు చాకరీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చాకరీ చేస్తున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ ఉదయగిరి నియోజకవర్గంలోనో లేకపోతే ఎక్కడెక్కడ ఈ సమస్యలన్నీ ఎక్కడ వాళ్ళు సాల్వ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి అంత టైం లేదు. సో ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయాల్లో ఎవరి యుద్ధం వాళ్ళు చేయాల్సిందే. నా యుద్ధం నేను చేస్తా, నా యుద్ధం నేను చేయాల్సిందే. నాకెవరో వచ్చి మొత్తం అంతా నిలబడతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను ఒక్కటే పోరాడడం నాకు తెలుసు, అట్లా పోరాడతాను నేను. నాకెవరో నాకు వెనక ముందా లేకపోయినా కూడా నా పని నేను చేసుకుంటా పోతాను. మీ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం మీకు డిస్టర్బ్ చేసి చివరి క్షణంలో టికెట్ రాకుండా తను వైసీపీకి వెళ్తారని వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇది నిజమే అనుకోవచ్చా? వాళ్ళు ఖచ్చితంగా వైసీపీతో పనిచేస్తున్నారండి. వీళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారన్న, వీళ్ళు వైసీపీతోనే పనిచేస్తున్నారు. వీళ్ళు నాకు తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. 2029లో ఈ బ్యాచ్ వైసీపీకి పోద్ది. వైసీపీ పోయే బ్యాచ్ ఇది. వైసీపీతోనే పనిచేస్తున్నారు వీళ్ళు. వైసీపీతో ప్రతిపక్షంతో కుట్రలు చేసి తెలుగుదేశం పార్టీని తీవ్రంగా నష్టం చేయాలి. ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం డబ్బు ఉపయోగించి, ఒక మనిషి లేడు అక్కడ. 7-8 మంది కూడా లేరు. నువ్వు వచ్చి నిలబడితే నీతో పాటు 7-8 మంది కూడా లేరు అక్కడ. నువ్వు తెలుస్తుందో తెలియటం లేదు. ఎందుకంటే అసహించుకుంటున్నారు. ఈ రోజున ఇది బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళను నువ్వు వాడుకుంటున్నావు రాజకీయాల్లో అంటే అసహించుకుంటున్నారు. కొన్ని మండలాల్లో అయితే నీవు అసహించుకుంటున్నారు.
ఏం రాజకీయం ఇది, ఇంత దరిద్రపు రాజకీయం చేయాల్సిన అవసరం ఏందని చెప్పి. సో అందుకని చెప్పి మారండి, దయచేసి మారండి. తెలుగుదేశం పార్టీలో ఉంటారా, ఉండండి. తెలుగుదేశం పార్టీకి పనిచేయండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నేనంటే ఎవరు ఎమ్మెల్యే అంటే ఎవరు, తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీ వేరు కాదు కదా. నేను ఎమ్మెల్యే అయ్యాను, బాబు గారు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏంది ఇది? అదేవిధంగా అంటే కనీసం ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఇష్యూ మీద భూ వివాదంలో పోలీసులు సపోర్ట్ చేయలేదు, ఎమ్మెల్యే వేధిస్తున్నాడు అనే విషయం మీద మీరు ఎవరైతే అనుమానిస్తున్నారో ఆ నాయకుడు దగ్గరుండి మానవ హక్కుల కమిషనర్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించాడనేది చెప్తారు. అది మీ దృష్టికి ఏమైనా వచ్చింది? నా దృష్టికి వచ్చింది. ఇప్పించారు ఏముంది, ఇప్పించారు. మన దృష్టికి వచ్చింది కదా, అందరూ తెలుసు అది ఆ విషయం. నియోజకవర్గం అంతా తెలుసు. అసలు రెవెన్యూ 0.001% కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. 0.001% కూడా ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ కూడా ఎక్కడన్నా ఎవడన్నా తీసుకురాగలరా? వాళ్ళిద్దరు ఎవరో రెవెన్యూ సమస్యలు. అసలు ఆ మనిషి ఎమ్మెల్యే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి నుంచే ఉంది ఈ సమస్య. 10-12 ఏళ్ళ నుంచి ఉంది సమస్య, 10-12 సంవత్సరాల నుంచి సమస్య ఉంది. వాళ్ళిద్దరు రెవెన్యూ సమస్య. అది వాళ్ళిద్దరు రెవెన్యూ సమస్య మధ్యలో ఎవరినో చంపుకొని ఒక మనిషి చనిపోతే దానికి నాకేం సంబంధం? అతన్ని ఒకరిని పెట్టుకొని అతనికి స్పాన్సర్ చేస్తా, అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా సదాశివరావు ఎవరు, అతను నోటికి వచ్చినట్టు నేను ఎమ్మెల్యేని అప్పుడు కలిశాను, నా డైరీలో పేరు ఏంది, డైరీలో ఒకవేళ ఓకే నేను రాసుకున్నలేదు నాకు గుర్తులేదు, ఒకవేళ నీ నెంబర్ రాసుకున్నా అయితే ఏందయ్యా, నెంబర్ రాసుకుంటే ఏంది, సదాశివరావు చెప్తున్నా నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీ రెవెన్యూ సమస్య అయితే నువ్వు తెలుసుకో, నాకేం సంబంధం ఎమ్మెల్యేకి? కోర్టులో ఉంది అది. నేను ఏమన్నా లీగల్ సిస్టమ్ నడుపుతున్నాను, నాకేం సంబంధం? పోయి లాయర్లు అడుగు, లాయర్లు పెట్టుకో. ఒకటి సార్ కొన్ని అంటే నోటికి వచ్చినట్టుగానే ఎవడన్నా ఇంకా ఫ్యూచర్లో కానీ మాట్లాడారంటే తోలు తీస్తా. ఇంకోటి సార్ అంటే జామాయిలు చెట్లు కూడా నరికేసి జామాయిల చెట్లు కూడా అమ్మేసుకుంటున్నాడు అనేది కూడా ఇచ్చేశారు. ఒకవేళ నిజంగా అంటే చాలామంది నమ్మరు, అయితే మీ తరపున మీ అంచరులు ఏమైనా చేశారా? ఎవరైనండి ఒకటి, ఇప్పుడు నేను అమెరికా నుంచి మీకు తెలుసు దాదాపు 3 ఏళ్ల క్రితం వచ్చా. ఎంత డబ్బు ఖర్చు అయిందో తెలుసు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనం ట్రస్ట్ సేవలు చేసామో తెలుసు. వీళ్ళు వచ్చే జామాయిల చెట్లు 4-5 లక్షలకి నాకు ఏం పని, నాకు అవసరం ఏమైనా అర్థం పద్ధం ఉంది అసలు ఇది మాట్లాడేదానికి? 4-5 లక్షలు జామాయిలు చెట్లు కొట్టుకోవాల్సిన అవసరం నాకేంది? నా అనుచరులు కూడా నాకు తెలిసి మా నాయకులు కూడా ఎవరు చేయట్లేదు. ఇప్పుడు గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సమానం అదే పని చేశారు వీళ్ళు. మైన్లు, జామాయిలు మొత్తం అంతా ప్రతి ఒక్కటే చేశారు, వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. అంతా ఎన్ని ఉన్నాయి మొత్తం తీస్తా బయటికి, ప్రతి ఒక్కటి లిస్టుతో సహా మొత్తం బయట పెడతా. మొత్తం అన్నీ చేశారు. అన్నీ చేసి ఈ రోజున ఎవడో ఎక్కడ అని అరెస్ట్ చేశారు. అది కూడా ఎవరు చేశారు కూడా అరెస్ట్ చేసిన ఫోటోలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. చెట్లు ఎవరు కొట్టారో ఉంది. అవి ఆయన రాజగోపాల్ రెడ్డి అన్నాడు అంతమంది, ఇప్పుడు ఎర్రచందనం అన్నాడు. ఎర్రచందనం మీ వాళ్ళే కదా, శ్రీకాంత్ రెడ్డి అని కొట్టాడు, మొత్తం అరెస్ట్ చేసి పెట్టారు కదా, జైల్లో పెట్టారు కదా, ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు అప్పుడు తప్పుగా మాట్లాడి క్షమాపణ చెప్తావు? ఇప్పుడు చెప్పవుగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడు అంతే. సాక్షి ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఏది పడుతుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే దరిద్రం. సోషల్ మీడియాను వాడుకొని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళని పనికి మాలవాడు ఎవరో హైదరాబాద్లో అంటే ఒకడెవడో పనికి మాల బ్లాక్ మెయిల్ ఒకడు ఉన్నాడు. వాడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద 100 వీడియోలు చేస్తున్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి, దిక్కుమాలని ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. 100 వీడియోలు చేస్తున్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి పెద్ద లీడర్, ఆయన జనసేన అధినేత, ఆయన మీద ఏమో పక్క రాష్ట్రాల నుంచి నీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒకటి అంటే నాయకుల్ని విమర్శిస్తుంటారు. ఒకటి అంటే ఆయనకు టికెట్ రాలేదు ఒక బాధ, అదేవిధంగా ఒకవేళ ఇంకా మీరు అట్నే పాతుకొని పోతారు రాజకీయ పరంగా, నెక్స్ట్ కూడా మీరే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే అసూయతో ఏమైనా చేస్తున్నారు, లేదంటే గతంలో ఆయన ఏమైనా చేసినవి మీరు ఏమైనా కలబెట్టబోతున్నారా అనే భయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు? నేను అసలు బరిగిపోతే సమస్య లేదండి. 25 ఏళ్ళు నేను ఏడా ఉంటా రాజకీయాల్లోనే ఉంటా. 25 ఏళ్ళు ఒక్క ఇంచు కూడా కదల్చలేరు నన్ను, ఒక్క ఇంచు కూడా బయటికి కదల్చలేరు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకునేంత వరకు నేను ఉదయగిరి నియోజకవర్గంలో పోయే సమస్య లేదు. నేను, మా తమ్ముడు సునీలు, మా కుటుంబం దానికి డిసైడ్ అయ్యి వచ్చి మాట చెప్పాం. మేము మాట చెప్పి వెనక్కి తీసుకునే బ్యాచ్ కాదు మేము. నేను ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఓకే, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇది పరిస్థితి. ఎప్పుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లోనూ ఉంటా, ప్రజా సమస్యల కోసమే పరిష్కరిస్తామో. అయితే ఎవరు తను ఏం చేయలేము, తాము ఎప్పుడు నేను తప్పు చేయనని కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయితే చెప్తున్నారు. వీడియో తెలిపి గయాజ్ RTV ఉదయగిరి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.